రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్ట్ పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని సీఎం అన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంతమేర పెరిగినా ఇంకా వేగం పెంచాలన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో కూడా ఎక్కడా జాప్యం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎల్నినో కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని, వారికి సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందిస్తూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది రైతులకు ముందుగానే చెప్పాలని, రైతులకు సరైన సమాచారం అందించగలిగితే పెట్టుబడి వృధా కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్నినో యాక్షన్ ప్లాన్ అమలు చేసే విషయంలో శాఖల మధ్య సమన్వయం తప్పకూడదు. కూరగాయల ధరలు సహా నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ రైతు బజార్లను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి. వీటిని రైతులు లేదా డ్వాక్రా మహిళలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 20,000 మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా మీ మార్ట్ కాన్సెప్ట్ ను అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. పార్టీ లైన్ను తాను ఎప్పుడూ దాటలేదని, భవిష్యత్తులోనూ దాటబోనని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాలను శిరస వహిస్తానని చెప్పారు. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లినప్పుడు వైకాపా నేతలను కలవాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారన్నారు. జరిగిన ఘటనను వక్రీకరించారన్నారు. ఇదంతా సమన్వయ లోపమేనని, కొన్ని దుష్ట శక్తులు తనపై బురద చల్లాయన్నారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సుస్థిర పాలన అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఈ వ్యవస్థ ఆదర్శప్రాయంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు కొనియాడారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం నిన్న సందర్శించింది. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఆశయాల గురించి, డేటా లేక్, దాని ద్వారా జరుగుతున్న ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వివరించారు. ఎల్నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కె రామకృష్ణ నిన్న రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 54% తక్కువగా వర్షపాతం నమోదైందని, 249 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వివరించారు. అదేవిధంగా మంచినీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని రామకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఎల్నినో సమస్యపై దృష్టి సారించిందని, ఆగస్టు 3 నుంచి అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య రాకుండా ఉండేలా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తామని సీఎం అన్నారు. ప్రభుత్వం దృష్టికి రామకృష్ణ తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నీట్ లాంటి పరీక్షలకు 6వ తరగతి నుంచే కోచింగ్ మొదలు పెడుతున్నారని, దానివల్ల కోచింగ్ మార్కెట్ విలువ 56,000 కోట్లకు చేరిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లాబు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బైజూస్ లాంటి సంస్థ విద్యార్థుల కళలతో ఎలా ఆడుకుందో చూస్తామన్నారు. అందువల్ల కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి నేషనల్ కోచింగ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ వర్క్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను స్వాగతిస్తున్నామన్నారు.
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యారంగ పురోగతే తన లక్ష్యమని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా మరింత కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడానికి అమరావతి ఛాంపియన్షిప్ 2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఆట స్థలాలు, క్రీడా సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదిగేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తల్లికి వందనం, స్టూడెంట్ కిట్లు, మన బడి మన భవిష్యత్ వంటి కార్యక్రమాల ద్వారా గన్నవరం నియోజకవర్గంలో గణనీయమైన నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కాసుల కోసం తల్లిని చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ది అయితే, అదనపు కట్నం కోసం కోడలిని నరకయాతనకు గురిచేసిన చరిత్ర జోగి రమేష్ దని టీడీపీ నేత, ఏపీడబ్ల్యూసీ ఎఫ్సీ చైర్పర్సన్ పీతల సుజాత ఎద్దేవా చేశారు. వరకట్న వేధింపుల రూపంలో ఎంత దారుణమైన హింస జరిగిందో జోగి రమేష్ కోడలి ఫిర్యాదుతో అర్థమవుతుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాధితురాలిని చంపేందుకు ప్రయత్నించడం, టార్చర్ పెట్టడం అత్యంత నీచమైన చర్య. వైకాపా మహిళా నేతలు రోజా, రజని, కళ్యాణి, శ్యామల ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియలో 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. సారవంతమైన వ్యవసాయ భూములను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. భూసేకరణ 2013 చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు. సామాజిక సమరసత, సామాజిక స్పృహతో పిల్లలను పెంచుతానని సినీ నటి జ్యోతిక చెప్పడం స్వాగతించదగ్గ విషయమేనని, అయితే అలాంటి విలువలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కూడా చూపించాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ సూచించారు. జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అభిజిత్ దీప్కే వంటి వ్యక్తులను ఆదర్శంగా పేర్కొంటూ మాట్లాడిన జ్యోతిక, నిజంగా సామాజిక సమరసతకు కట్టుబడి ఉంటే తన కుమార్తెలకు అభిజిత్ దీప్కే వంటి వ్యక్తులతో వివాహం జరిపించాలని పనతల సురేష్ వ్యాఖ్యానించారు. అలా చేస్తేనే ఆమె చెప్పే సమానత్వ భావనకు నిజమైన అర్థం వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సొంత డబ్బులతో మోటార్లు ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అని గన్నవరం మండల అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోడవల్లి నర్సయ్య, నీటి సంఘాల చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు. గన్నవరంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై పోలవరం కాలువ వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీ రైతులతో మాట్లాడిన విధానం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన మోటార్లను రైతుల వద్ద నుండి వెనక్కి తీసుకున్న ఘనత మాజీ ఎమ్మెల్యే వంశీదేనని అన్నారు. ఆయన వద్దు, ఆయన సలహాలు వద్దు అని గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యేని ఇంటికి పంపించేశారన్నారు. మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాయటం, రైతులకు నీళ్లు ఇవ్వండని సలహాలు ఇవ్వటం విడ్డూరంగా ఉందన్నారు.